ఈరోజు ప్రతిపక్ష నాయకులు వచ్చి సమాధానం చెప్పాలని కోరారు అధ్యక్ష. స్పష్టతతో అడిగారు వారు. ప్రతిపక్ష నాయకులను వచ్చి వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి సార్. తప్పకుండా ఈరోజు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం, దాని తదుపరి మేము ఒప్పో తప్ప ఉంటే మేము కూడా సవరించుకుంటాం అధ్యక్ష. వీఆర్ వెరీ ఓపెన్ టు ఇట్. సో నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, ఈశ్వరరావు గారు, ప్లీజ్ రిస్ట్రిక్ట్ బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలోనే. ఇప్పటికే గంటం బావైంది అధ్యక్ష. ఇప్పుడు కేవలం 5 నిమిషాలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూన్ అయ్యారు. 1 hour 10 minutes. ఇప్పుడు దయచేసి గౌరవ సభ్యులను మీ ద్వారా కోరుతా ఉన్నాను, కంక్లూడ్ చేస్తే చాలామంది సభ్యులు కూడా మాట్లాడేది ఉంది. దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు. సార్ అధ్యక్ష, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఆర్ పైన ముఖ్యమంత్రి గారు తెగ నమ్మింది అన్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ ఓన్లీ టీఓటీ. అది మళ్ళీ మనకే వస్తుంది, అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది తప్ప అది రికార్డు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, వారు ఇంకో మంచి మాట అన్నారు, మనకు తాతలు తండ్రులు ఆభరణాలు ఆస్తులు ఇస్తారు, అది అమ్ముకుంటారా అన్నారు. మరి మీ ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో 24,000 కోట్లు భూములు అమ్మి ఈ బడ్జెట్కు నిధులు సమకూరుస్తా అన్నారు. దాన్ని ఏమంటారో ముందు సమాధానం చెప్పండి. నంబర్ 2. నంబర్ 3, మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అన్నారు. మీరున్న గత తెలుగుదేశం పార్టీ, మీరిప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, మీరిద్దరే పాలమూరు వెనుకబాటుతనానికి కారణం. 1985లో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 1985 నుంచి 2014 వరకు 29 సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం 26,000 ఎకరాలు. మేం ప్రభుత్వంలోకి రాగానే 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు మీ సోకాల్ తెలుగుదేశం కాంగ్రెస్లు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మేము 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టాం. అధ్యక్ష, ఇట్లా మహబూబ్ నగర్కి ఏం చేశామో చర్చ పెడదామంటే రోజు పెట్టండి, నేను డీటెయిల్గా చెప్పడానికి రెడీగా ఉన్నా. అధ్యక్ష, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కూడా నేనేదో 80,000 అన్నారు. ఇరిగేషన్ వైట్ పేపర్ విడుదల చేసిన రోజు ఇక్కడి నుంచే నేను మాట్లాడినా. ఆ రోజు 94,000 చెప్పినా, ఈ రోజు 94,000 చెప్పినా మీరు సరిగా గుర్తుపెట్టుకోక సభను తప్పుదో పట్టించారు. ఇకపోతే ఇంకా చాలా విషయాలు అడిగారు, ఆయనకు అన్నిటికీ సమాధానం చెప్పగలుగుతా. బతుకమ్మ చీరల విషయంలో మహిళల్ని అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదా దాన్ని సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారు చాలాసేపు చెప్పింది కానీ నేను పోతే నా సబ్జెక్టు డీవియేట్ అవుతుందని నేను అందులోకి డీటెయిల్గా పోతలేను. బట్ ఎప్పుడైనా డిస్కషన్ పెట్టండి, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్. అధ్యక్ష, ఇట్లా అప్పులు ఆస్తుల గురించి మాట్లాడే క్రమంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ, నర్సింగ్ కాలేజీలు కానీ, మీరు కూర్చుంటున్న సచివాలయం కానీ, అప్పుడప్పుడు మీరు రివ్యూకు పోతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ, అదేవిధంగా గురుకులాలు కానీ, ఇట్లా రైతు వేదికలు కానీ, ఎన్నో ప్రగతి భవన్ కానీ, ఇవాళ మా బట్టెన్ ఉంటున్న ప్రగతి భవన్ కానీ, ఇట్లా ఎన్నో ఆస్తుల కల్పన కూడా చేశాం. అందువల్ల దయచేసి ఎప్పుడు ఒక ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద దుమ్మెత్తడం మాని మీరేం చేస్తారో చెప్పండి. అదేవిధంగా అప్పుల విషయంలో క్లారిఫై చేశాం. ఇక భవిష్యత్తులో అనవసరంగా తప్పుడు ప్రచారం, గోబల్స్ ప్రచారం మానుకోవాలని చెప్పి నేను కోరుతూ అధ్యక్ష, ఇకపోతే గ్యారంటీలు, 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీల విషయానికి వస్తే అధ్యక్ష, ప్రముఖ తత్వవేత్త మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అన్నారు అధ్యక్ష, ఈచ్ బిట్రేయల్ బిగిన్స్ విత్ ఎ ట్రస్ట్. ప్రతి ద్రోహం కూడా నమ్మకంతోనే పుడుతుందని అన్నారు. ఈ కొటేషన్ ఈ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం తమ మొదటి వాగ్దానానికి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తిలోదొక్కిచ్చారు అధ్యక్ష. నమ్మక ద్రోహాల పరంపరకు నాంది పలికింది. ఐఎమ్ సారీ టు సే, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ షోస్ ద ఒరిజినల్ యాటిట్యూడ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్. అభయహస్తం పేరిట మేనిఫెస్టో రూపొందించారు. అందులో 6 గ్యారంటీలను ప్రముఖంగా ప్రస్తావించారు. మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాల మీద విశ్వాసం కల్పించడం కోసం మరో వాగ్దానం చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీకి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని వీరి జాతీయ నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మునిమనుమడు,
ఇందిరాగాంధీ గారి మనుమడు, రాజీవ్ సోనియా గాంధీల సుపుత్రుడు, ఏఐసిసి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి చేత భూమి ఆకాశాలు దద్దరిల్లే విధంగా ఎలక్షన్లలో ప్రచారం చేశారు. వారలా ప్రకటించగానే పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా సిఎల్పి లీడర్ గారు ఈ రకంగా మాది గ్యారంటీ కార్డు అని ఇద్దరు చెరొక దిక్కు సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిండ్రు. ఏం రాశారు అధ్యక్ష దీని మీద? హరీష్ రావు గారు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. హరీష్ రావు గారు అధ్యక్ష బాధ కలిగే మినిస్టర్ గారు